జీవితం అనేది ఒక ఆట. మరి ఆ ఆటలో రాణించాలంటే కష్టాలు, కన్నీళ్లు, అనేక సవాళ్లు దాటుకుని ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి. అప్పుడే అనుకున్నది సాధించవచ్చని నిరూపించాడు ఆ యువకుడు. ఢిల్లీలో జరిగిన ప్రపంచ కప్ ఖోఖో పోటీల్లో స్వర్ణంతో పాటు బెస్ట్ హ్యాకర్గా బహుమతి అందుకున్నాడు పోతిరెడ్డి శివారెడ్డి. అంతేనా, ప్రస్తుతం ఆదిలాబాద్ తపాలా శాఖలో విధులు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఖోఖో ఇది భారతదేశ సంప్రదాయ క్రీడ, కానీ ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది. ఇటీవల ఢిల్లీ వేదికగా జరిగిన వరల్డ్ కప్లో దేశ పతాకం రెపరెపలాడింది. ఆ జట్టులో మన తెలుగు కుర్రాడు కూడా ప్రాతినిధ్యం వహించారు. బెస్ట్ అటాకర్గా ఆ బహుమతి పొందారు. ఆయన మనతో పాటు ఉన్నారు. శివారెడ్డి, ముందు మీకు అభినందనలు ఈనాడు ఈటీవీ తరపున. ఏంటి అసలు ఖోఖో ప్రస్థానం అంటే ఏంటి? ఇది ఎక్కడ పుట్టింది? ఇప్పుడు విశ్వవ్యాప్తం కావడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఖోఖో అనేది మన జాతీయ క్రీడ. ఇది మహారాష్ట్రలో జన్మించింది. కబడ్డీ, ఖోఖో రెండు ఒకే టైంలో జన్మించాయి. అక్కడి నుంచి క్రమక్రమేణా ఖోఖో ఇంప్రూవ్ అవుతూ వచ్చాయి. అంటే ఫస్ట్ స్టేట్ లెవెల్, తర్వాత నేషనల్ లెవెల్. అంటే అప్పట్లో రాజుల కాలంలో రాజులు ఆడేటోళ్ళు, రాజుల మధ్య విన్యాసం కోసం ఆడేటోళ్ళు. ఆ తర్వాత క్రమక్రమంగా అంటే దీంట్లో ఖోఖోలో టెక్నిక్, అలాగే స్ట్రెంగ్త్, అలాగే ఫ్లెక్సిబిలిటీ, అలాగే క్విక్నెస్, ప్రతి దానికి సంబంధించింది ఉందంటే అది ఖోఖోలోనే. అంటే ఖోఖోలో మైండ్ ఎంత షార్ప్ ఉండాలో అలాగనే శారీరకంగా కూడా అంత దృఢంగా ఉండాలి. ఇట్లా ఫస్ట్ వరల్డ్ కప్ మాకు 2025లో జనవరి 13 నుంచి 19 వరకు జరిగాయి. దానిలో ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో క్యాంపు చేసాం. అలాగే అక్కడ నుంచి 13 నుంచి 19 వరకు ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో టోర్నమెంట్ వరల్డ్ కప్ జరిగింది. ఆ జరిగిందంటే అక్కడికి 26 కంట్రీస్ పార్టిసిపేషన్ చేశాయి. దాంట్లో బాయ్స్ టీమ్స్ 20, అలాగే గర్ల్స్ టీమ్స్ 19 పార్టిసిపేషన్ చేశాయి. ఇది ఫస్ట్ వరల్డ్ కప్లో ఫస్ట్ ప్లేస్ రావడం అనేది ఇండియా గర్వపడాల్సిన విషయం. అలానే బాయ్స్ అండ్ గర్ల్స్ రెండు ఫస్ట్ ప్లేస్లో వచ్చాయి. దీన్ని ఇట్లానే కంటిన్యూ చేసుకుంటాం. మన గేమ్ని, ఖోఖోని ఇంకా ఈ ప్లేస్ నుంచి మనం కిందకి రాకుండా ఉండటం కోసం ట్రై చేస్తూ ఉంటే, అంటే ఆ ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. గవర్నమెంట్ సపోర్ట్ ఇవన్నీ సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది. తెలుగుకు సంబంధించిన మీరు, మీ సొంత ఊరు ఎక్కడ? ఇందులో మీకు ఎలా అవకాశం వచ్చింది? ముందటి నుంచి మీకు ఎట్లా దీని మీద ఆసక్తి పెరిగింది? దీనికి కారణం ఏంటి? ప్రేరణ ఏంటి? నాది ఈదర, ముండ్లమూరు మండలం, ప్రకాశం జిల్లా. నేను మా ఈదర్లో ఖోఖో అనేది ఫేమస్. మా స్కూల్లో ఖోఖో అనేది ఫేమస్. అంటే మా కాశీ విశ్వనాథ్ రెడ్డి సార్ అని, ఆయన ఇంటర్నేషనల్ ఖోఖో ప్లేయరు. ఆయన రావటం, పీఈటీగా పనిచేయటం, అక్కడ వర్క్ చేసినప్పుడు ఆయనకి ఆ గేమ్ ఇంట్రెస్ట్ కాబట్టి మా అందరికి ఆ గేమ్ నేర్పాడు. మేము అక్కడ నుంచి బయటకు వచ్చాం. అక్కడ నుంచి నేను ఎప్పుడైతే పంగులూరు వచ్చానో, అక్కడ ఎస్ఆర్ ఖోఖో అకాడమీకి పంగులూరు మా సీతారామరెడ్డి సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి అట్లా స్టేట్ లెవెల్ లేదంటే ఇంటర్నేషనల్స్ క్రమేణా నేను వెళ్ళటానికి ఆ పంగులూరు నాకు ఒక వేదికగా నిలబడింది. ఇప్పుడు 35 నేషనల్స్ దాకా ఆడా, అలానే ఇంటర్నేషనల్స్ 3 ఆడా. ఇవన్నీ ఆడతా నేను స్పోర్ట్స్ కోటాలోనే జాబ్, ఆదిలాబాద్లో నాకు జాబ్ రావటం పోస్టల్ అసిస్టెంట్గా. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి నేను టోర్నమెంట్ వరల్డ్ కప్లో పార్టిసిపేట్ చేయటం, ఈ పోస్టల్ జాబ్ వచ్చిన తర్వాత కూడా నేను ఇట్లా పర్ఫార్మెన్స్ చేసి మళ్ళీ ఇంతలా అచీవ్మెంట్ తీసుకురావటం నాకు చాలా ఆనందంగా ఉంది, అదృష్టంగా భావిస్తున్నాను. మొన్నటి జరిగిన వరల్డ్ కప్లో మీరు బెస్ట్ అటాకర్గా రాణించారు. ఈ బెస్ట్ అటాకర్ అంటే ఏంటి? ఖోఖోలో ఇలాంటి ఏమేమి మెలకువలు ఉంటాయి? టోర్నమెంట్ జరిగేటప్పుడు మ్యాచ్ జరిగేది, మ్యాచ్ అని ఉంటుంది కదా. మ్యాచ్లో చేజింగ్ వైపు బాగా ఆడితేనేమో బెస్ట్ అటాకర్, రన్నింగ్ బాగా చేస్తేనేమో బెస్ట్ డిఫెండర్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటే రెండు బాగా ఆడితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వస్తుంది. అలాగా నాకు ఫస్ట్ మ్యాచ్ అదే నేపాల్తో జరిగిన మ్యాచ్లో ఫస్ట్ మ్యాచ్లో నాకు బెస్ట్ అటాకర్గా రావడం జరిగింది. నాకు దీనికి మా టీమిండియా ప్రతి ఒక్కరు అందరూ మంచి ప్లేయర్సే. అంటే ప్రతి ఒక్క స్టేట్ నుంచి ఒక్కొక్కరు. అంటే ఇప్పుడు నేను 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కనే, అట్లానే మహారాష్ట్ర నుంచి 5 ఉన్నారు. అలాగనే మళ్ళీ కర్ణాటక, కేరళ, మళ్ళీ తమిళనాడు, ఒడిశా, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, అలా మొత్తం మేము ఒక 15 మందిని బెస్ట్ ప్లేయర్స్ 15 మంది. ఆ 15 మందిలో నాకు ఒక అటాకర్గా రావడం అనేది నాకు కూడా చాలా ఆనందకరమైంది. ఎందుకంటే వాళ్ళందరూ నాతో, నేను ఎట్లా ఆడతానో ఒక స్టేట్ నుంచి నేను ఎంత మంచి ప్లేయర్నో, వాళ్ళ స్టేట్ నుంచి వాళ్ళు అంత మంచి ప్లేయర్స్. వీళ్ళందరూ మేము ఒక 1 మంత్ క్యాంప్ చేసి ఆ తర్వాత మేము ఒక టీమిండియా లాగా ఫామ్ అయ్యి మేము నేపాల్ తండ మ్యాచ్లో నాకు బెస్ట్ అటాకర్గా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈదరం కుర్రాడు మీరు,
ఇప్పుడు ఈ తరం కుర్రాడుగా మారిపోయాడు బహుశా. అంటే మీ కుటుంబ నేపథ్యం, మీ అమ్మ నాన్న, మీ కుటుంబం మీ సక్సెస్ చూసి ఎలా ఫీల్ అవుతున్నారు? మీలాంటి పిల్లలకు రాగల వాళ్ళకు మీరేం సూచన చేస్తారు? మా నాన్న పేరు గురవారెడ్డి, మా అమ్మ పేరు కోటేశ్వరమ్మ, నాకు ఒక తమ్ముడు పరమేశ్వర్ రెడ్డి. వాళ్ళు ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నారు. మా ఏదర్లోనే ఉంటారు. వాళ్ళు వ్యవసాయ కుటుంబం, మాది చిన్న. ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ నాకు కూడా ఒకప్పుడు ఇట్లానే అందరిలాగానే నాకు కూడా ఎందుకు నువ్వు ఇంత ఆడటం, నువ్వు చదువు వేస్ట్ అయిపోద్ది గేమ్స్ వల్ల వెళ్తే అని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. కాకపోతే నువ్వు ప్రతిదానికి వెళ్ళొద్దు, ఏదో ఇంపార్టెంట్ దానికి వెళ్ళు. ప్రతిదానికి వెళ్తే నువ్వు చదువు పోతుంది, లేకపోతే నువ్వు ఇట్లా ఎక్కువ తిరిగేస్తున్నావు, అప్పుడు చదువు పోతుంది, నువ్వు ఇంజూర్ అయిపోతావు అని చెప్పేసి అలా చెప్పటం. అంటే వాళ్ళకి ఇష్టం, కానీ నా మీద ఉన్న ప్రేమ, లేకపోతే నేను ఎక్కడ చెడిపోతానో, లేకపోతే నేను కెరీర్లో సెటిల్ అవనేమో అనే భయంతో నాకు అట్లా చెప్పడం వాళ్ళు చేశారు. నేటి తరం పిల్లలకు ఇలాంటి స్పోర్ట్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఏం చేస్తే బాగుంటుందని సూచిస్తారు? ఖోఖో ఆడమని కాదు, ఏ గేమ్ అయినా కానీ ఏదో ఒక టైంలో గ్రౌండ్కి వచ్చి కొంచెం టైం స్పెండ్ చేస్తే వాళ్ళు చేసే పనులు కానీ, లేకపోతే వాళ్ళకి డి విటమిన్ తగలటం, లేదంటే బోన్స్ స్ట్రాంగ్ అవ్వటం, ప్రతి ఒక్కదానికి గ్రౌండ్ చాలా మెడిసిన్ లాంటిది. కొంచెం కష్టమైనా కానీ పేరెంట్స్ ముందు గ్రౌండ్కి అలవాటు చేశారంటే వాళ్ళ టాలెంట్ ఆటోమేటిక్గా బయటకు వచ్చింది. నువ్వు అదే చేయాలంటే అది చేయలేకపోవచ్చు. వాడిని బయట తీసుకొస్తే వాడు ఏదో ఒక టాలెంట్, ఒకరు బాగా పరిగెత్తగలుగుతారు, ఒకరు ఫుట్బాల్ బాగా టెక్నిక్ ఆడగలుగుతారు, కబడ్డీ ఇంకో టెక్నిక్ ఆడగలుగుతారు. కాకపోతే ముందు పేరెంట్స్ చేయాల్సింది ఏంటంటే ముందు గ్రౌండ్ అదే ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చారంటే ఆ తర్వాత ప్లేయర్ అనేటోడు బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత వాడికి ఒక విజన్ ఏర్పడుద్ది, నేను ఇదైతే బాగా ఆడగలుగుతున్నాను అని చెప్పినప్పుడు మనం దాని తగ్గ సమయంలో దాని తగ్గ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మనం గైడెన్స్, మనం కష్టపడుతుంటే మనకు ఆటోమేటిక్గా నాకు ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో ఎట్లయితే సపోర్ట్ దొరికిందో కష్టపడే వాళ్ళకి, పిల్లలైనా ఇప్పుడు ఉన్న అప్కమింగ్ ప్లేయర్స్ అయినా ఎవరికైనా వాళ్ళ రీతిలో కష్టపడుతున్నట్లయితే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి ఎవరెవరు సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తారు. ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ఫోన్లు కొంచెం అవాయిడ్ చేయాలా, గ్రౌండ్ని వదలకూడదు. ఏదో టైంలో కుదిరితే 2 పూట్ల, కుదరకపోతే ఒక పూటైనా ఖచ్చితంగా రావాలి గ్రౌండ్. నమ్ముకున్న ఆట ఏదైనా కావచ్చు, అందులో సక్సెస్ అయ్యి ఉద్యోగాలు సంపాదించడానికి అవకాశం ఉందంటారా మీ ప్రస్థానాన్ని బట్టి చూస్తే? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే నేను ఖోఖో ఎంచుకున్న తర్వాత కొంచెం లేట్ అయిందనమాట. ఇప్పుడు ఎంచుకున్న వాళ్ళకి లేట్ అవ్వదు ఖోఖో. ఎందుకంటే ఇప్పుడు మట్టి నుంచి మ్యాట్కి వెళ్ళిపోయింది మా గేమ్. మ్యాట్ నుంచి ఇప్పుడు స్కైకి, అంటే ఇప్పుడు వరల్డ్ కప్ దాకా వెళ్ళిపోయింది. ఖోఖో ఆడితే ఒక ఇంటర్నేషనల్స్ కానీ, లేకపోతే స్టేట్ లెవెల్ కానీ, నేషనల్స్ కానీ ఆడితే మాకు స్టేట్ లెవెల్లో అయితేనేమో లాస్ట్ ఇయర్ సచివాలయం పోస్టులు చాలామందికి వచ్చాయి. అలానే 3% మాకు స్టేట్ గవర్నమెంట్లో 3% స్పోర్ట్స్ కోటా ఉంది. అలాగే డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఇప్పుడు నేను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎట్లా స్పోర్ట్స్ కోటా, స్పోర్ట్స్ అచీవ్మెంట్ని బట్టి డైరెక్ట్ రిక్రూట్మెంట్, పోస్టలు, రైల్వేస్, అలా ఇన్కమ్ ట్యాక్స్, ఇట్లన్నిటిలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఆడేటోళ్ళకి. ఇప్పుడు ఖోఖో ఆడే వాళ్ళకి ఏంటంటే ఒకప్పుడు మేము ఖోఖో ఆడుతుంటే ఇంట్లో నుంచి డబ్బులు తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఖోఖోకి వెళ్ళి ఆడొస్తే మనమే పేరెంట్స్కి డబ్బులు ఇవ్వచ్చు. అంత ఇంప్రూవ్ అయింది అప్పటికి ఇప్పటికి. అప్కమింగ్ ప్లేయర్స్ అలా ఆడి అంటే వాళ్ళ రీతిలో ఆడుకుంటా కష్టపడితే మాత్రం ఖచ్చితంగా మంచి పేరు సంపాదించుకోవచ్చు. ఇప్పుడున్న బెనిఫిట్స్ కంటే వచ్చే తరంలో ఇంకా బెనిఫిట్ చాలా ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు ఒడిశా గవర్నమెంట్ ఖోఖో ఇంటర్నేషనల్స్ అంటే ఖోఖో ఎప్పుడు వెళ్తున్నా ఖోఖో తరపున టీమిండియా కనుక బయట కంట్రీకి వెళ్తుందంటే వాళ్ళు స్పాన్సర్ చేశారన్నమాట. ఇయర్లీ 5 crores దాకా స్పాన్సర్ చేశారు. అంటే ఇవన్నీ అప్కమింగ్ ప్లేయర్స్కే యూజ్ అవుతాయి. ఇప్పుడు నాకు 28 years వచ్చాయి. నేను ఇప్పుడు దాకా 16 years నుంచి నేను ఆడుతూనే ఉన్నా. నాకు ఇప్పుడు అవకాశం వచ్చింది. కానీ ఇప్పుడు ప్లేయర్స్కి మాత్రం ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళకి వితిన్ 2 years 3 yearsలోనే వాళ్ళు మంచి స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అప్పటికి ఇప్పటికి అంత చేంజెస్ ఉన్నాయి. అనుకున్నది సాధించావు, వరల్డ్ కప్ ఉత్తమ హ్యాక్టాకర్గా పథకం అందుకున్నావు. రాగల రోజుల్లో నీ లక్ష్యం ఏంటి? ఇంకా ముందు మాది 2035కి ఒలింపిక్స్ ఉంది. నేను ఇదే ఫామ్ని కంటిన్యూ చేసుకుంటా ఉంటే ఖచ్చితంగా ఒలింపిక్స్ నేను ఆడగలుగుతా. అంటే సపోర్టు, నేను ఎంతైతే ఆడతాను నా బాడీ కూడా నాకు అంత సపోర్ట్ చేయాలి. అంటే బాడీ సపోర్ట్ చేయాలంటే నేను ఆటోమేటిక్గా నేను ఈ మైండ్ సెట్ని వదిలిపెట్టకూడదు. ఒకటి ఒలింపిక్స్ అక్కడ దాకా ఉంది. దానికి ముందు లీగ్స్ జరుగుతుంటాయి ఇయర్లీ. దానికి ముందు సీనియర్ నేషనల్స్ జరుగుతుంటాయి. దాని తర్వాత ఏషియన్ గేమ్స్, ఏషియన్ ఛాంపియన్షిప్, అలా ఇయర్లీ కంపల్సరీగా మాకు టోర్నమెంట్ జరుగుతూనే ఉంటాయి. కాకపోతే మేము ఇంజూరీలు అవ్వకుండా మేము ఈ ఫామ్ని కంటిన్యూ చేసుకుంటా ఆడానంటే నా గోల్ అయితే మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా ఏషియన్ గేమ్స్, ఇప్పుడు వరల్డ్ కప్ ఆడాను కాబట్టి నా గేమ్స్ మాత్రం ఒలింపిక్స్లోనే ఉంది. ఇది శివారెడ్డి అభిప్రాయం. అంటే ఈ తరం కుర్రాడుగా మారిపోయాడు. అనుకున్నది సాధించుకునేడానికి ప్రయత్నం చేశారు. రాగల రోజులో ఒలింపిక్స్ ఆడాలనే పట్టుదలతో ముందుకు వెళ్తారనే కృతనిశ్చయంతో ఉన్నారు. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.